ఫేస్బుక్ న్యూస్ ఫీడ్లో ఏదైనా పోస్టులు చూసేటప్పుడు కావచ్చు, కంప్లీట్గా మనం మాన్యువల్గా స్క్రోల్ చేసుకొని వెళ్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఇలా స్క్రోల్ చేయటం అనేది ఇబ్బందిగా మనం భావిస్తే కనుక ఇక్కడ మనకే కంప్లీట్గా మనం ఫోన్ని అటు ఇటు టిల్ట్ చేయడం ద్వారా పోస్టులు స్క్రోల్ అయ్యే విధంగా ఒక అప్లికేషన్ దొరుకుతుంది. ఇక్కడ టిల్ట్ స్క్రోల్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనం సర్వర్ని రన్ చేయాల్సి ఉంటుంది. ఇది రూట్ యూజర్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సర్వర్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఆటోమేటిక్గా రూట్ యూజర్స్కి పర్మిషన్స్ కూడా గ్రాంట్ అయినాయి. వన్స్ దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షో విడ్జెట్ అని చెప్పేసి దాని విడ్జెట్ను కూడా ఇక్కడ ప్రతి స్క్రీన్లో కనపడే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విడ్జెట్ అనేది కావాలంటే మనం హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదైనా మన ఫేస్బుక్ పోస్ట్లో కావచ్చు, లేకపోతే వెబ్ పేజెస్లో కావచ్చు, అటు ఇటు స్క్రోల్ చేసుకోవాలంటే జస్ట్ ఈ విడ్జెట్ను వచ్చేటప్పటికి ఓపెన్ చేసి రన్ అనే బటన్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి చూడండి కంప్లీట్గా నేను అప్పకి చేస్తే కనుక ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతూ ఉంది చూడండి. సో ఆటోమేటిక్గా పోస్టులన్నీ ఒకదాని తర్వాత స్క్రోల్ అవుతూ ఉన్నాయి. అంటే నేను ఫింగర్ని వాడట్లేదు, ఆటోమేటిక్గా పైకి జరుగుతూ ఉంది, మీరు గమనించవచ్చు. అదే డౌన్కి బెండ్ చేస్తాను. సో ఇక్కడ చూశారు కదా, నేను డౌన్కి బెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పోస్టులన్నీ కిందకి అంటే కంప్లీట్గా పైకి వెళ్ళిన పోస్టులన్నీ కిందకి రావడానికి మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఏదన్నా పర్టికులర్ పోస్ట్ని చదవాలనుకున్నప్పుడు ఫోన్ని అప్కి డౌన్కి కాకుండా స్ట్రైట్గా పెడితే కనుక పర్టికులర్ పోస్ట్ దగ్గర మనం ఆగిపోవడం జరుగుతుంది.